చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, నాయకత్వం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లికి వందనం పిల్లలందరూ తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉన్నారు. తల్లి ఖాతాలో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు చదువుకున్న వారందరికీ కూడా ఒక్కరి నుంచి 5 చదువుకున్నా సరే, 4 చదువుకున్నా సరే, 3 చదువుకున్నా సరే, వాళ్ళందరికీ కూడా 13,000 రూపాయల చొప్పున అందరికీ వేయడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారు ఇచ్చిన మా ఎన్నిక మేనిఫెస్టోలు ఏదైతే ఎన్డీఏ కూటమి తరఫున ఇచ్చారో దాన్ని నెరవేర్చారు. గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వారు ఆలోచన తగ్గట్టుగా ఈరోజు కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం. మీరు సపోర్ట్ చేసిన ఎన్డీఏ కూటమి నాయకత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా ఆనందపడుతున్నారు. మాకు వచ్చి ఫోన్లు చేస్తున్నారు, కలుస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం చేశారని చాలా ఆనందపడుతున్నారు. గత వైకాపా ప్రభుత్వం ఒక్కరికిచ్చి ఏదో మేము తల్లులకి న్యాయం చేస్తామని గొప్పలు చెప్పుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అంతమందికి ఇచ్చి ఈరోజు గౌరవించారు. ఈరోజు ప్రతి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ విషయంలో వెల్ఫేర్ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ ఈ రెండు కూడా ప్రత్యేక స్థానం తీసుకున్నారు. సూపర్ 6 ఏదైతే ప్రకటించారో ఆ సూపర్ 6 అన్ని కూడా అమలయ్యే విధంగా, ఏడాదిలోనే అమలయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. చాలా సంతోషం. అది కూడా 1 by 1 వస్తుంది. యువతకు కూడా రేపు వారు చెప్పారు, యువత అభివృద్ధి కోసం చెప్పారు. అది కూడా త్వరలోనే ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏ మాట ఇచ్చారో ఆ మాట కూడా నెరవేర్చే పరిస్థితి తీసుకొస్తాం. గత ప్రభుత్వం మోసం చేసి ప్రజానికి మోసం చేసింది. ఆ ప్రజలు ఈ రోజు ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వారు తగ్గట్టుగా పరిపాలన చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.